దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వైజాగ్ వెళదాం. వైజాగ్ దగ్గర రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, పోలింగ్ లో 71% మాత్రమే చాలా తక్కువ అయిన మిగతా కంపారిటివ్లీ మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే విశాఖపట్నంలో తక్కువ అయింది. కానీ అక్కడ కూడా కూటమి క్లీన్ స్వీప్ కనపడుతోంది. ఏంటి క్యాపిటల్ ఇంపాక్ట్ ఏమీ కనపడలేదా? దేవి, ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి తన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. మొదటి నుంచి కూడా ఇది తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్ ఓటు ఉన్న ఏరియా. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 2019 మినహాయిస్తే గడిచిన అన్నిసార్లు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తుంది. ఈసారి కూడా స్పష్టంగా 13 స్థానాల్లో ఆ పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. కొన్ని చోట్ల మెజార్టీలు దాదాపుగా 20,000 దాటిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కూటమిలో ఉన్న ప్రధాన భాగస్వాములుగా ఉన్న జనసేన అయితే తాను పోటీ చేసిన 4 స్థానాల్లో గెలుస్తుండగా భారతీయ జనతా పార్టీ విశాఖ అర్బన్లో ఉన్న ఉత్తర నియోజకవర్గంలో విజయం సాధించబోతోంది. ఇక అరకు వ్యాలీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా అరకు వ్యాలీ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. ఆ స్థానాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 10,000 దాటిన మెజార్టీని కనబరుస్తోంది. అది కొనసాగే అవకాశం ఉంది. ఇక పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఇంకా 10 రౌండ్ల వరకు కూడా దాన్ని లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఉద్యోగుల ఓట్లు ఉంటాయి. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న 6,000 మెజార్టీ తగ్గి తెలుగుదేశం పార్టీ ఆ స్ట్రీట్లో కూడా ఆధిపత్యంలోకి వస్తోందని ఒక అభిప్రాయాన్ని అయితే అక్కడి నుంచి అధికార కూటమి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా అనేక హోరాహోరీ పోరు ఈసారి ఎన్నికల్లో జరిగింది. ఇక పార్లమెంటు స్థాయిలో అయితే లెజెండ్స్ అంటే పార్లమెంటుకు సంబంధించి రాజకీయ నేపథ్యం ఉన్న బలమైన కుటుంబాలు పోటీ చేసినప్పటికీ కూడా అటు అరకు మినహాయిస్తే అరకు పార్లమెంట్లో మినహాయిస్తే ఇక్కడ అనకాపల్లి కానీ విశాఖపట్నంలో కానీ కూటమి అభ్యర్థులు దాదాపు విజయం వైపు వెళ్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంది. 2019లో ఏకంగా 11 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా ఉత్తరాంధ్రలో బలమైన పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టును మాత్రం ఈసారి కోల్పోయిందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవి, అంటే ఏ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపించాయి కూటమి విజయానికి? అంటే విశాఖపట్నానికి సంబంధించి ఏజెన్సీలో ఉన్న 2 నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా మెజార్టీ కాన్స్టిట్యున్సీస్ అంటే 7 కాన్స్టిట్యున్సీలు అర్బన్ ఓటర్లతో ముడిపడి ఉంటాయి. అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తను సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ఏదైతే కొనసాగుతుందో దానికి కొంత భిన్నమైన అభిప్రాయంతోనే ఉంది. మొదటి నుంచి కూడా అర్బన్ ఓటర్లు ఎక్కువ డెవలప్మెంట్ను కోరుకున్నారనేది ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. 2019లో కూడా 4 స్థానాలను ఇక్కడ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కేవలం ఇక్కడ అర్బన్ ఓటరు ప్రధానంగా డెవలప్మెంట్ బేస్డ్గానే ఈ ఎన్నికలు చూశారు. ఆ ఎన్నికలు చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగించాయనేది ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ రూరల్కి వచ్చేటప్పటికి ధరల పెరుగుదల కావచ్చు, నిరుద్యోగం వంటి అంశాలు కొంత కీలకమైన భూమికి పోషించినట్టుగానే మనకు అర్థమవుతుంది. ప్లస్ స్థానికంగా ఉండే అభ్యర్థుల మీద కూడా ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో ప్రతిఫలించినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కేవలం సీనియారిటీతో పాటు లోకల్ లీడర్షిప్ను బలంగా కొనసాగించగలిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని మార్పులు స్వల్పంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు కూడా పెద్దగా ఫలితాన్ని ఇచ్చినట్టు లేదు. విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించినప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా 4వసారి వెలగపూడి రామకృష్ణబాబు దాదాపు 30,000 పైబడిన మెజార్టీతో కొనసాగుతున్నారు. ఆయన లీడు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా అర్బన్ ఓటరు డెవలప్మెంట్ బేస్డ్గానే ఈ ఎన్నికలను చూసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇది వైజాగ్ నుంచి రవిచంద్ర ఇస్తున్నటువంటి రిపోర్ట్. అర్బన్ ఓటర్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అట్ ద సేమ్ టైం కొంతవరకు వైజాగ్లో టీడీపీకి పాజిటివ్